Hi friends, welcome to Vijamma kitchen. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు పుట్నాల పప్పు లడ్డు చేస్తూ ఉన్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: పుట్నాల పప్పు 1 కప్పు, చక్కెర 1/2 కప్, గోడంబి 10, ఏలకులు 2, నెయ్యి 1 స్పూన్. ఇప్పుడు కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలా. నెయ్యి ఉడకైంది, గోడంబి వేసుకుంటా. గోడంబి ఎత్తేస్తాము, ఫ్రై అయింది. అదే కడాయిలో చక్కెర 1/2 కప్పు వేసుకోవాలా. కాల్ కప్పు నీళ్ళు పోసుకోవాలా. చాలా నీళ్ళు అయితే ఇదైపోతుంది. ఇది కరిగే వరకు మనం ఇప్పుడు ఆ పుట్నాల పప్పుని పౌడర్ చేసుకుంటాము. పుట్నాల పప్పును ఏలకులు 2 ఫైన్గా పౌడర్ చేసుకోవాలా. ఇప్పుడు ఈ చక్కెర కరిగింది. ఇది పాకమంతా రావాలని ఏం లేదు, ఇలా చక్కెర జస్ట్ కరిగితే చాలు. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకుంటుంది కదా, దాన్ని వేసుకుంటా. ఇది ఇప్పుడు బాగా ఇదైంది, చక్కెర అంతా బాగా మెల్ట్ అయింది. వేసిండే పౌడర్ కూడా బాగా దీని జొత్తులో కలిసిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి పోసి 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకొని దింపుకొని ఉంటలు పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం చల్లారినాక ఇలా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేతికి రౌండ్ చేసుకుంటే లడ్డు రెడీ అవుతుంది. మీకు ఏ షేప్లా కావాలో ఆ షేప్లో రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పుట్నాల పప్పు లడ్డు రెడీ అయింది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.